సుప్రీంకోర్టులో వేసిన ఒక దిక్కుమాలిన పిటిషన్ మీద కోర్టే ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇట్లాంటి పిటిషన్లు కూడా వేస్తారా అని. లైంగిక దాడి కేసులో నిందితులు నిర్దోషిగా ప్రకటించడంతో పాటు కిషోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలంటూ వ్యాఖ్యలు చేసిన కలకత్తా హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు మంగళవారం కొట్టేసింది. ఇది ఆ మధ్యన కలకత్తా హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిన రోజున మనం మాట్లాడుకున్నాం, ఇలాంటి దరిద్రపు జడ్జిమెంట్లు కూడా ఉంటాయా అన్నటువంటి దాన్ని కొట్టేసింది. దిగ్భ్రాంతకరమని గర్హనీయమని జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భుయాలతో కూడిన ధర్మాసనం ఆక్షేపించింది. ఆ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే బాధితురాలు నిందితుడిని పెళ్లి చేసుకుని అతడితో జీవిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి బాధితురాలతో చర్చించాలని సూచించింది. ఆ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా శిక్ష మీద నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పింది. ఫోక్సో చట్టం కింద కేసులు దర్యాప్తు విషయంలో అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు పేర్కొంది. అట్లాగే న్యాయస్థానాల తీర్పులను ఎలా రాయాలన్న దాని మీద కూడా ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పింది. బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను బెంగాల్కి చెందిన వ్యక్తికి ట్రయల్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ అతను కలకత్తా హైకోర్టు ఆశ్రయించాడు. దీని మీద విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం గతేడాది అక్టోబర్ 18ని సంచలన తీర్పు వెలువరించింది. బాలిక అతడితో ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందన్న కారణంతో అతను నిర్దోషిగా ప్రకటించింది. ఆ సందర్భంగా న్యాయస్థానం కొన్ని వ్యాఖ్యలు చేసింది. కేవలం 2 నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారు. కిషోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలు నియంత్రించుకోవాలని సూచించింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటో రిట్ పిటిషన్గా స్వీకరించింది. మరోవైపు నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద బెంగాల్ ప్రభుత్వం కూడా అత్యున్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేసింది. వీటి మీద గతంలో విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు సూచనల మీద అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఇచ్చిన తీర్పులోనూ వాటిని గర్హించింది. న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు బోధించరాదని, వ్యక్తిగత అభిప్రాయాలు చొప్పించరాదని పేర్కొంది. కోర్టులు చట్టాన్ని అనుసరించాలని, దాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇక్కడ ఏంటంటే నేను చాలాసార్లు చెప్పా, అమ్మాయికి ఇష్టమైనా సరే 18 ఏళ్ల లోపు అమ్మాయి ఇష్టపడి వచ్చినా సరే అబ్బాయి లైంగికంగా కలిస్తే కనుక అబ్బాయి నేరస్తుడు అవుతాడు. ఇక్కడ జరిగింది అదే. అమ్మాయి ఇష్టపడింది, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, వాళ్ళు సెక్సువల్ యాక్టివిటీ చేశారు. అయితే అది అత్యాచారం కేసు కింద కట్టారు, అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరూ ఆ తర్వాత అమ్మాయి వయసు పెద్దదయింది, తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ చట్ట ప్రకారం అది నేరమే. ఈ విషయంలో అతన్ని నిరపరాధిగా ప్రకటించిన కోర్టు అనవసరమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం తలెత్తింది.